హలో! ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంత కష్టపడి చేస్తున్నాం కదా! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నౌకలో ఒక చైనా వ్యక్తి, ఒక అమెరికన్, ఒక భారతీయుడు ప్రయాణం చేస్తున్నారు. అంతలో సముద్రపు జీవి వచ్చి మిమ్మల్ని చంపేస్తా అంటూ అరుస్తుంది. వీళ్ళు ముగ్గురు ఆ సముద్రపు జీవిని చంపొద్దు అని వేడుకొన్నారు. దానికి ఒక ఆలోచన వచ్చి, నేను ఈ సముద్రంలో చేయలేని పని చెప్పండి. అలా మీలో ఎవరైతే నేను చేయలేని పని చెబుతారో వాళ్లకు నేను దాసోహం అవుతాను అని చెప్పింది. ఒకవేళ నేను మీరు చెప్పిన పని చేస్తే చెప్పిన వ్యక్తిని తింటాను అని చెబుతుంది. ముగ్గురు అంగీకరించి మొదటగా చైనా వ్యక్తి తన వ్రేలుకు ఉన్న ఉంగరాన్ని తీసి సముద్రంలో వేస్తాడు. సముద్రపు జీవి వేగంగా వెళ్లి ఆ ఉంగరాన్ని తీసుకొచ్చి ఆ చైనా వ్యక్తిని తింటుంది. తరువాత అమెరికన్ వంతు వచ్చింది. ఆలోచించి తన చేతికి ఉన్న వాచీను తీసి దూరంగా విసిరి వేస్తాడు. ఆ సముద్రపు జీవి దానిని కూడా తీసుకువచ్చి ఆ అమెరికన్ను కూడా తింటుంది. చివరిగా భారతీయుని వంతు వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ తీసి దానిలో ఉన్న నీళ్లన్నీ సముద్రంలో పారవేస్తాడు. ఆ సముద్రపు జీవికు ఏం చేయాలి అర్థం కాక ఓటమిని అంగీకరించి భారతీయుని దాసోహం అంటుంది. తన మిత్రులను తిరిగి ఇవ్వమని కోరి రప్పించుకుంటాడు. భారతీయుని తెలివితేటలను అందరూ మెచ్చుకుంటారు. Please like, share and subscribe. Bye.